అందరికీ నమస్కారం. అయితే ఫ్రెండ్స్ ఈరోజైతే మన బేరగాళ్ళు వస్తారని చెప్పామనమాట. వాళ్ళైతే వచ్చేసారు. మీరు గమనించొచ్చు. అయితే బేరం ఎలా జరిగింది? వాళ్ళు ఎన్ని కొన్నారు? అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకైతే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్‌గా అయితే వాళ్ళైతే అర్ధగంట నుంచి చూస్తున్నారు గానీ వాళ్ళకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ హెవీగా గడ్డి అదంతా హెవీగా ఉందనమాట. అందుకని వాళ్ళకి అర్థం కాక బయటకైతే తోలామనమాట. అయితే మీకు అందరికి చూసే వాళ్ళకైతే డౌట్ రావచ్చు. అన్న నిన్నేంది 36 గొర్రెలు, 36 పిల్లలు పెట్టావు కదా! ఈరోజు ఏంది మంద ఇంత పెద్దదిగా ఉందని డౌట్ రావచ్చు. అయితే మనమైతే ఈరోజు ఇంకా ఒక దొడ్డయితే మొత్తం కొనేసామనమాట. కొనేసిన వీడియో అవన్నీ ఎందుకు పెట్టలేదని డౌట్ రావచ్చు. దాదాపుగా ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెట్టాల్సిన వీడియోస్ 20 పైగానే ఉన్నాయి. కానీ ఏ వీడియో పెట్టాలన్నా నాకు ఇంట్రెస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం పెట్టిన ఏ వీడియో కూడా వైరల్ అవ్వట్లేదు. ఒక్క వీడియోకి కూడా 20,000, 30,000 అయితే వ్యూస్ రావట్లేదు. నాకైతే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం గానీ ఎక్కడా కూడా మంచి రెస్పాన్స్ రావట్లేదు. అయితే ఒక్క వీడియో వైరల్ అయినప్పటికీ తర్వాత రోజు నుంచి రెట్టింపు వేగంతో అయితే వీడియోస్ చేస్తా. ఖచ్చితంగా యూట్యూబ్‌ని వదిలే పరిస్థితే లేదు. ఈ వీడియోకి కూడా దాదాపుగా 1000 నుంచి 2000 వ్యూస్ అయితే వస్తాయి. ఖచ్చితంగా చూసిన ప్రతి వారు మీకు నచ్చితే లైక్ కొట్టండి. నచ్చకపోతే డిస్‌లైక్ కొట్టండి. ఎందుకంటే మీకు ఎటువంటి కంటెంట్ కావాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు. మనం చేసే కంటెంట్ నచ్చుతుందో లేదో అర్థం కావట్లేదు. మనం చేసిన కంటెంట్ ఉపయోగపడుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు. దాదాపుగా మనం మార్కెట్ వీడియోస్ ఇంకా 10 పైనే ఉన్నాయి. ఏవి కూడా చేయాలనిపించట్లేదు. అయితే ఇంకా మనం లాభ నష్టాల గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. అది చేయాలనిపించట్లేదు. అయితే సేట్లకి ఎలా మీట్ అవ్వాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా కలవాలి అని వీడియో చేద్దాం అనుకున్నాను. ఏది కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే కారణం మన ఛానల్ గ్రోత్ లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన కష్టాల గురించి కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు వీడియో విషయానికి వస్తే మనం కొనడానికి వచ్చిన వాళ్ళైతే పెంచుకునేదానికి గొర్రెలు కావాలని అయితే వచ్చారు. వాళ్ళకైతే మొత్తం ఒక 25 గొర్రెలు కావాలంట. వీటిల్లో పట్టుడు గొర్రెలు పట్టుకుంటామని చెప్పి ఆల్రెడీ పట్టుకోవడం స్టార్ట్ చేశారు. కాకపోతే మనం కష్టాల గురించి మాట్లాడుకుంటూ వీడియో గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు మొత్తం వాళ్ళు వీటిల్లో సెలెక్ట్ పరంగా ఒక 25 గొర్రెలు పట్టుకుంటామని చెప్పారు. ప్రస్తుతానికైతే మొత్తం పట్టుకునేసి అయితే అవతల పట్టుకునేటి గేట్ బయటేస్తున్నారు. పట్టుకునేటివి వేస్తున్నారనమాట. ఈ మొత్తం జీవాలు క్యాలిక్యులేట్ చేస్తే 100 పైనే ఉన్నాయన్నమాట. అయితే వీటి ధర ఇవన్నీ ఎప్పుడు చెప్పాలంటే ఇప్పుడు బేరం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కొని అయిపోయిన తర్వాత మనమైతే ఇంక మనకున్న బ్యాచ్ ఎన్ని వాటి ధర ఎంత పడింది అనేది అయితే వీడియో సపరేట్‌గా చేస్తాను. అయితే ప్రతి ఒక్క గొర్రె కవర్ అయ్యేలాగా వీడియో అయితే చేశాను. మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా కాస్ట్ ఎంత చేయొచ్చు అనేది కామెంట్ చేయండి. మీరు చేసిన కామెంట్ ఏది కరెక్టో ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇలా 100, 120 గొర్రెలలో మన సెలెక్ట్ పరంగా 20, 25 బయటకు తీయాలంటే మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయి ఉండాలి. లేకపోతే మాత్రం మంచి గొర్రెలను అయితే సెలెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్లు ఏ గొర్రెలు తీసుకుంటే వాటికి ఫ్యూచర్ ఉంటుంది, కొన్నవాడికి ఫ్యూచర్ ఉంటుంది అని అయితే ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక గొర్రె భారీ కట్అవుట్ ఉంటుంది. కానీ దానికి వచ్చేసి చాలా ఈతలు ఎనిపోయి ఉంటాయి అనమాట. అటువంటివి వచ్చేసి మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే కనుక్కుంటారు. యాక్చువల్‌గా అయితే నాకు కూడా కొన్ని అయితే నేను కనుక్కోలేను. మనమైతే ప్రెజెంట్ వ్యాపారం ఎలా చేస్తామంటే కొంటే బ్యాచ్ మొత్తం కొంటాం. లేకుంటే సెలెక్ట్ పరంగా వాళ్ళు బయటికి తీసినట్టే కొంటామనమాట. అంటే వాళ్ళు ఇవి తీసుకోండి అన్నమాటగా కొంటాము. అప్పుడేందంటే మనకు వాటి గురించి అయితే అంత తెలియాల్సిన అయితే అవసరం లేదు. అయితే సూటి గొర్రెలు అవైతే కనుక్కోగలుగుతా కానీ ఇటువంటి గొర్రెలు పట్టుడు గొర్రెలు ఒక 100 గొర్రెల్లో 20 పట్టుడు తీయమంటే మాత్రం కరెక్ట్ అయినట్టు తీయలేను. అంటే కొంచెం తప్పులు కూడా తీస్తుంటాననమాట. నాకైతే ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. అయితే వీటిల్లో మాత్రం మంచి కొదములున్నాయి. మంచి పొట్టేలున్నాయి. ఎందుకంటే ఇన్ని గొర్రెల్లో పిల్లలొచ్చాయి కాబట్టి పిల్లలు కూడా మీరు గమనించొచ్చు. అయితే ఈ మొత్తం బండికి సరిపోతాయి కానీ వెయ్యాలంటేనే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే మొన్న పడిన దెబ్బ ఇంగా మానలేదు. ఆ దెబ్బ మీద మళ్ళీ దెబ్బ పడితే మాత్రం ఇంక మానడం కష్టం. సంవత్సరం తీసేయాల్సొస్తది. ఆధార్ కార్డ్ లిస్ట్‌లో లేకుండా పోతామేమోనని భయమేసి మనమైతే ఆలోచిస్తున్నామనమాట. అయితే ఇంటి దగ్గర ఉంటే మాత్రం సేఫ్ అనమాట. ఇన్‌కేస్ అమ్మకపోతే మనం కాసుకుంటా ఉన్నా కూడా మనకి నెలకో, 2 నెలలకైనా మన డబ్బులు మనకుంటాయి. లాభం అయితే వస్తది. కానీ అక్కడికి తీసుకెళ్తే మాత్రం జూదం ఆడినట్టే లెక్కనమాట. రావచ్చు, పోవచ్చు. మనం ఏమి చేయలేము. వచ్చినా ఏం చేయలేము. పోయినా ఏం చేయలేము కాబట్టి వీటికైతే బేరగాళ్ళైతే వస్తున్నారు కానీ అక్కడికెళ్తే ఇంకా ఏమన్నా ఎక్కువ వస్తదేమోనని ఆశ తప్ప ఇంకేమీ లేదు. అయినప్పటికీ ఇంక పోవడం వేస్ట్ అనిపిస్తుంది. కానీ మన వ్యాపారస్తులు ఫ్రెండ్స్ ఫోన్ చేసి తమ్ముడు హైదరాబాద్‌లో నడుస్తుంది. నిన్న పోయినాను ఒక్క బండికి 1,20,000 వచ్చింది. దుమ్ముగా అమ్ముతున్నాయి గొర్రెలు, పొట్టేళ్ళు అన్నప్పుడు ఏందంటే కొంచెం ఆశపడి ఏందంటే ఓరి నీ పాసుగాలు 1,20,000 ఒక రోజుకి ఏందిరా నీ పాసుగాలు అని చెప్పి ఇమ్మీడియేట్‌గా బండికి ఫోన్ చేసి సేటుకి ఫోన్ చేసి సేటు వస్తున్నాం సేటు అని చెప్తామనమాట. అట్లా చేయడం వల్ల మనకైతే లాస్ వస్తది. మన దగ్గర బ్రహ్మాండమైన సరుకున్నప్పటికీ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ మార్కెట్‌లో 5 బండ్లు అవసరమైతే 10 బండ్లొస్తే మాత్రం మనయైతే సగం రేటుకి అమ్ముతాయి. అక్కడ మార్కెట్‌లో 10 బండ్లు అవసరం ఉండి వచ్చిన బండ్లు 5 అయితే నీ జీవం అయితే డబల్ రేట్‌లో అమ్ముతాయి. ఆ విధంగా అయితే మార్కెట్ అయితే రన్నింగ్‌లో ఉంటుందక్కడ. డిమాండ్ అయితే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఎప్పుడు పొద్దున్న లేచేసరికి ఎన్ని బండ్లొస్తాయో తెలీదు. ఇన్‌కేస్ ఎక్కువ బండ్లొస్తే నువ్వు తీసుకెళ్ళినటివి వచ్చేసి తక్కువ ధరకు పోతాయి. తక్కువ బండ్లొస్తే నువ్వు తీసుకెళ్ళినటివి ఎక్కువ ధరకు పోతాయనమాట. ఎప్పుడు డిమాండ్ ఎలా ఉంటుందో అయితే తెలీదు. అయితే దగ్గర ప్రాంతాలకు వాళ్ళదైతే ఇబ్బంది లేదు గానీ మనం ఎంత దూరం నుంచి పోతే మాత్రం ఖచ్చితంగా నష్టాలొచ్చే అవకాశం ఉంటుంది. మనమైతే ఇక్కడి నుంచి 20,000, 25,000 బండి బాడీకి పెట్టుకొని తీసుకోపోయి అక్కడ అమ్ముడు పోకపోతే మాత్రం మళ్ళీ 25,000 పెట్టుకొని ఇంటికి తీసుకురాలేము. ఎంతో కొంత వచ్చిన కాడికి వస్తదని చెప్పి అక్కడే అమ్మేసి వస్తాము. అదే దగ్గర ప్రాంతాల వాళ్ళు ఏందంటే ఇన్‌కేస్ అమ్ముడు పోకపోయినా దగ్గరే కాబట్టి బాడీకి తక్కువ కాబట్టి రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తారు. మనమైతే అమ్మినా అమ్మకపోయినా ఆడే ఉండి ఆడే వేసుకురావాలన్నమాట. లేకపోతే ఇంటికి వస్తే ఇంకా డబల్ లాస్ అవుతుందనే ఉద్దేశంతో అయితే మనం అలా చేస్తాము. అయితే దగ్గర ప్రాంతాల వాళ్ళకైతే బెస్ట్ అని నా అభిప్రాయం అనమాట.
అయితే పోయిన బ్యాచ్‌లో వచ్చిన నష్టం అయితే ఈ బ్యాచ్‌లో అయితే తీరాలనుకుంటున్నాను. అయితే తీరుద్దని కూడా ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇయి అయితే మంచి మార్జిన్‌లోనే మనం కొన్నాము. ఇప్పుడు బయట మార్కెట్ చూస్తే బాగుంది. ఆ నష్టం అయితే తీరిపోతుందనుకుంటున్నాను. ఇప్పుడు మన దగ్గర మొత్తం జీవాలొచ్చేసి ఒక బండికి పైనే ఉన్నాయన్నమాట. అంటే ఒక లారీకి హైదరాబాద్ ఏసినా కూడా ఇంకా జీవాలు మన దగ్గర మిగులుతాయి. అయితే ఈ బ్యాచ్ వచ్చేసి దూర ప్రాంతాలకు కూడా చాలా బెనిఫిట్స్‌గా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కటి సాకుడు గొర్రెలైతే కాదు. వీటిల్లో కూడా ముసలి గొర్రెలు, పళ్ళు లేని గొర్రెలు కూడా ఉన్నాయి. నెల, 2 నెలల్లో ఈనే గొర్రెలు 50, 60 పైనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్ తెచ్చిన బ్యాచ్‌లో కావచ్చు, ఇప్పుడు తెచ్చిన బ్యాచ్‌లో కాబట్టి అన్ని రకాలు ఉంటాయన్నమాట. అంటే కొదం పిల్లలుంటాయి, పొట్టేళ్ళుంటాయి, సూటి గొర్రెలుంటాయి, ముసలి గొర్రెలుంటాయి, గొడ్డు గొర్రెలుంటాయి, పళ్ళు లేని గొర్రెలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్క గొర్రెని మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క గొర్రె కవర్ అయ్యేలా అయితే వీడియో చేశాననమాట. ఎవరైనా కూడా ఎక్కువ పొట్టేళ్ళు సాకుండి వాళ్ళైతే అమ్మడానికి బేరగాళ్ళు రాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. మీకైతే మండీ సేట్ నెంబర్ ఇచ్చి మీరైతే మండీకెళ్ళండి. ఖచ్చితంగా రేపు దసరాకైతే మంచి సీజన్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అయితే నేనైతే ఎళ్ళను. ఎందుకంటే నాకు ఆల్రెడీ దెబ్బ పడింది కాబట్టి నాకైతే ఎళ్ళాలనిపించట్లేదు. మీకు ఎవరికైనా ఎళ్ళాలి, అక్కడ చూడాలి, అక్కడ పరిస్థితులు చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. నేను వాళ్ళ నెంబర్లు మొత్తం మీకు సెట్ చేసి వెహికల్స్ కావచ్చు అన్నీ సెట్ చేస్తాననమాట. అయితే ఇవొచ్చేసి సెలెక్ట్ పరంగా వాళ్ళు బయటకి తీసిన 20 గొర్రెలు ఇవే అనమాట. మీరైతే గమనించుకోవచ్చు. ప్రతి ఒక్క గొర్రె సూటిదే. ప్రతి ఒక్క గొర్రె నెల నుంచి 15 రోజుల మధ్యలో ఉంటుందనమాట. మీరు ప్రతి ఒక్కటి గమనించండి. తీసిన అతను అక్కడ 100 గొర్రెల్లోంచి బయటకి తీసిన అతను చాలా అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ గల అతను. వాళ్ళైతే నెల నుంచి 15 రోజులు మాత్రం కామ్‌గా ఉన్నారంటే ఆ 20, 40 అయితాయనమాట. మామూలుగా అయితే వాళ్ళకి 25 కావాలన్నారు. కానీ కాస్ట్ తర్వాత మనకి ఎంత సెట్ అయినాయి తర్వాతొచ్చేసి వాళ్ళైతే ఇంకా ఎక్కువ తీసుకుంటామన్నారు. వాళ్ళ కాడదైతే లిమిట్‌గా డబ్బులుంది. ఆ డబ్బులకు సరిపడా అయితే ఫస్ట్ అయితే 20 గొర్రెలకు బేరం చెప్పమన్నారు. ఇన్ కేస్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ కంటే తక్కువ గాని మన రేట్ గాని ఉంటే ఇంకా ఒక 5 తీసుకుంటామని చెప్పి 20 అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఈ 20 మేము ఎంత చెప్పుంటామో మీరైతే కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంత చెప్తారు? మీరైతే ఎంత చెప్తారు? మీ ఏరియాలో అయితే ఎంత చెప్తారు? ఫస్ట్ అయితే 20 గొర్రెలు క్లియర్‌గా చూసిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ అయితే కామెంట్ చేయండి. తర్వాతొచ్చేసి మేమెంత చెప్పాము, వాళ్ళెంతకు అడిగారు, ఫైనల్‌గా ఎంతకైపోయింది అనేదైతే ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు కామెంట్ చేయండి. వాళ్ళైతే మన గొర్రెల కోసం చాలా దూరం నుంచి వచ్చారు. అందుకే టైం కూడా 10 అయిపోయింది. యాక్చువల్‌గా అయితే ఈ టయానికైతే గొర్రెలనైతే మేపుకు పంపించాలి. చూస్తే సూర్యకిరణాలు కూడా గమనించొచ్చు. అయితే మన తోటలో అయితే మన గొర్రెలున్నాయి. వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటివైతే బయట రోడ్డు పైన ఉన్నాయన్నమాట. మీరు సెలెక్ట్ చేసిన గొర్రెలైతే క్లియర్‌గా చూడండి. వీటి ధర విషయానికొస్తే మనం వచ్చేసి 20 వచ్చేసి 10 జతల కింద పిల్లలు లేకుండా మనమైతే 27,500 అయితే చెప్పడం జరిగింది. అయితే మీరు ఆ రేటు రీజనబుల్ అంటారా? లేకుంటే హెవీ అంటారా? మీరైతే ఎంతకు తీసుకోవచ్చు అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అయితే 27,500కి చెప్పిన తర్వాత అయితే వాళ్ళైతే కొద్దిసేపు ఆలోచించుకొని ఇంకొక రేటు చెప్పన్నా అని చెప్పారు. ఇంకొక రేటు చెప్పమంటే మనమైతే ఫైనల్‌గా 27,000కి ఇచ్చేస్తామన్నా అని చెప్పాము. మనం 27,000 చెప్పినప్పటికీ వాళ్ళైతే 24,000 అడగడం జరిగింది. 24,000కి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు అని చెప్పాము. అయితే కొద్దిసేపు ఇలానే బార్గెనింగ్ జరిగింది. ఇలా మీకు తెలిసిందే బేరం జరిగేటప్పుడు ఎలా ఉంటుందో అని. అమ్మేవాళ్ళు రూ. 1 ఎక్కువ రావాలనుకుంటారు. కొనేవాళ్ళు రూ. 1 తక్కువ రావాలనుకుంటారు. కాబట్టి చాలా సేపు అయితే బార్గెనింగ్ అలానే జరిగింది. మేమైతే ఫైనల్ రేట్ 26,000 కంటే రూ. 1 తగ్గేది లేదు. ఇంక డిస్కషన్ అనవసరం. 26,000కి చేసేయండి అని చెప్పి అయితే మేము అడిగాము. అయితే వాళ్ళైతే 25,000కి రూ. 1 పెంచలేదు. 25,000కి ఫైనల్ చేసేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. అయితే మధ్యలో వచ్చిన దళారి ఉంటాడు కదా! వచ్చిన దళారి వచ్చేసి 25,500కి అయితే ఫైనల్ చేశారు. అయితే బేరం అయితే 25,500కి అయితే తెగిపోయింది. అయితే 25 గొర్రెలు వాళ్ళు అనుకున్నారు. కానీ 20 గొర్రెలు తీసుకున్నారు. అయితే ఇంకొక 2 జతలు కావాలి అని చెప్పేసి ఇంకొక 2 జతలు అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట. అయితే మొత్తానికి వాళ్ళు 24 గొర్రెలు అయితే కొనేశారు. జత వచ్చేసి 25,500. అయితే వాళ్ళైతే ఇప్పుడే తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఈరోజు మంగళవారం అని చెప్పేసి రేపు బుధవారం తీసుకెళ్తామని చెప్పి ప్రతి ఒక్క గొర్రెకి అయితే రంగులేసుకొని పోయారనమాట. అయితే వాళ్ళొచ్చేసి రేపు బుధవారం వచ్చి తీసుకెళ్తామని చెప్పారు. అయితే ఈ వీడియో వచ్చేసి ఈరోజు నైట్‌కే అప్లోడ్ చేసేదానికి ప్రయత్నం చేస్తా. ఈరోజు నైట్ గాని అప్లోడ్ అవ్వకపోతే ఖచ్చితంగా రేపు పొద్దున్న లోపల అయితే అప్లోడ్ చేస్తా. అయితే ఇంక మన దగ్గర మొత్తం ఎన్ని జీవాలున్నాయి, వాటిల్లో ఎన్ని గొర్రెలు, ఎన్ని కొదం పిల్లలు, ఎన్ని పొట్టేల పిల్లలు, అయితే వాటి ధర ఎలా పడింది, జతల వైజ్‌గా ఎలా పడింది, బ్యాచ్ మొత్తం మీద ఎలా పడింది అన్న వీడియో అయితే వీలైనంత త్వరగా చేస్తాను. అయితే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలతో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.